చిత్ర పరిశ్రమకు వచ్చేవారు వారి మనోభావాలు ఆలోచన సరళి అనేక విధాలుగా ఉంటాయి. నిజానికి చాలా మందికి తాము సినిమాల్లోకి వెళ్లడం ఒక కళ అనుకుంటారు. కానీ ఒక్కోసారి కలలే నిజమవుతాయి. అయితే అవి అనుకోకుండా ఫలించవు. అహర్నిశలు కష్టపడితే ఫలిస్తాయి. తాము చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉండాలి. పట్టుదలతో ప్రావీణ్యం సంపాదించాలి. తాము ప్రవేశించిన రంగం నుంచి వెనక్కి రాకుండా అందులోనే అందలమెక్కాలి. అలాంటి వారిలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్. ఈరోజు ఆయన గురించే మన టాపిక్. సుకుమార్ 1970లో తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు గ్రామంలో జన్మించారు. అతనికి చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడంపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. వాళ్ళ ఊళ్ళో ఉన్న లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చాలా వరకు చదివేశాడు. పాఠశాల రోజుల నుంచే కవితలు రాసేవాడు. కాలేజీ విద్యకు వచ్చేటప్పటికి వాళ్ళ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ లేకపోవడంతో 10 కిలోమీటర్ల దూరం వెళ్లి వేరే లెక్చరర్ దగ్గర నేర్చుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తయ్యేసరికి మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ సాధించాడు. చదువుకుంటూనే ట్యూషన్స్ చెప్పేవాడు. 1998లో కాకినాడలో మంచి కాలేజీలో 75,000 రూపాయల శాలరీతో జాబ్ వచ్చింది. దాంతో నిలదొక్కున్నాడు. అయినా సుకుమార్ మనసు సినిమాల వైపు లాగుతూనే ఉండేది. సుకుమార్ ఇంట్లో తండ్రిని ఒప్పించి చిత్రసీమలో అడుగుపెట్టాడు. మొదట్లో ఎడిటర్ మోహన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ 2004లో అల్లు అర్జున్ కథానాయకుడుగా ఆర్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విజయవంతమైంది. రెండవ సినిమా రామ్ పోతినేనితో జగడం సినిమా డైరెక్ట్ చేసి టేకింగ్ పరంగా డిఫరెన్స్ చూపించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. మూడవ చిత్రం అల్లు అర్జున్తో ఆర్య 2 నిరాశపరిచింది. నాలుగవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సరికొత్త కథకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అద్భుత విజయాన్ని సాధించింది ఆ చిత్రం. తరువాత జూనియర్ ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో చేశాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తరువాత ఒక హైయెస్ట్ రేంజ్ మూవీ చేశాడు. ఆ మూవీ పేరు రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం. ఆ సినిమా అటు సుకుమార్కి ఇటు రామ్ చరణ్ కెరీర్లోనే సూపర్ హిట్గా నిలిచింది. సుకుమార్ సినీ జీవితంలో మరుపురాని మధుర స్వప్నం పుష్ప. ఈ సినిమా విజయం ఆకాశాన్ని అంటింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డ్స్ 2002లో మూవీ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఈ మూవీ 7 అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమాలో ఊ అంటావా మామా ఊహూ అంటావా మామా అనే సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది.